మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ లో లేరని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పదవులు కబ్జాల కోసమే బంగారు తెలంగాణ బ్యాచ్ కార్ పార్టీలో చేరిందని ఫైర్ అయ్యారు ఆమె. మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. మొన్ననేమో మన్మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితోని స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నది. యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షంబీపూర్ రాజుకు రావాలి మంత్రి పదవి, బీటీ బ్యాచ్కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి. మేము ఒకటే ఏం చేస్తున్నామంటే, మేము 100% ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 250 గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం.